హాయ్ హలో వెల్కమ్ టు సంతు వ్లాగ్స్. నేనైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ రాయడానికి ఎల్బీ నగర్లో నాకు సెంటర్ పడ్డదనమాట. మేమైతే బోడుప్పల్ నుంచి స్టార్ట్ అయ్యాము. 1 అవర్ ఉందన్నమాట. 4కి ఎంట్రన్స్ అనమాట. 4:30కి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యింది. టోటల్ 90 మినిట్స్ అనమాట. అదే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 120 మినిట్స్ ఉంటుంది. సో నేనైతే హాల్ టికెట్ కూడా తీపించుకోలేదన్నమాట. మీరైతే ముందు రోజే హాల్ టికెట్ తీపించుకోండి. ఇంకా ఆధార్ కార్డు, ఒక ఫోటో అనమాట. చెకింగ్ ఇదైతే ఉప్పల్ చెరువు అనమాట ఇక్కడ. సో ఎగ్జామ్ గురించి చెప్తున్నాను అనమాట. నేను ఏంటంటే ఎగ్జామ్ లోపలికి వెళ్ళేటప్పుడు ఫోన్ ఎలో లేదు కదా వీడియో తీయడానికి. నేను సడన్గా 10 మినిట్స్ ఉందన్నమాట, తొందరగా వెళ్ళిపోయాను అనమాట. సో ఏం జరిగిందంటే ఇంకా లోపలికి వెళ్ళేసరికి అందరు చెక్ చేస్తారు. హాల్ టికెట్ తీసుకెళ్ళాలి. చెక్ చేసి ఫస్ట్ ఆధార్ కార్డ్ వెరిఫికేషన్, ఇంకా ల్యాబ్ నెంబర్ చెప్తారనమాట. చెప్పగానే లోపలికి వెళ్ళిపోవాలి. నాదైతే ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో మళ్ళీ అక్కడికి వెళ్ళి మనం ఆధార్ కార్డు, హాల్ టికెట్ చెక్ చేసి అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట. మన ఏ రోలో కంప్యూటర్ ఎగ్జామ్ ఉందో అక్కడ పోయి కూర్చోవాలన్నమాట, సిట్టింగ్. సో నేను కూర్చున్నాను. అక్కడే మా ఫ్రెండ్ సడన్గా నేను వాటర్ తాగడానికి వెళ్ళాను అనమాట. తను సడన్ సర్ప్రైజ్. సో నేను షాక్ అయ్యా. అయితే ఇంకేం జరిగిందంటే ఎగ్జామ్స్ అనేది ఇంకా కంప్యూటర్ బేస్ అనమాట. మీరైతే ముందు రోజు అలాట్ అవ్వండి ఎగ్జామ్కి. హాల్ టికెట్స్, ఇంకా పెన్ అవసరం లేదు, పెన్ వాళ్ళు తీసుకుంటారు. చెకింగ్ అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే లేడీస్కి అయితే ఇయర్ రింగ్స్ అయినా సరే, హెయిర్ బ్యాండ్ అయినా, క్లిప్స్ అయినా, ఏదైనా ఉన్నా సరే తీపిస్తున్నారు. ఒక మ్యారీడ్ ఉమెన్కి అయితే మన మంగళసూత్రం అంటే తీయనివ్వట్లేదు. ఓకే, అది మ్యాండేటరీ అయితే కాదు, కంపల్సరీ తీయాలని రూల్ అయితే లేదు. రిమైనింగ్ అయితే కంపల్సరీ అక్కడే హ్యాండ్ ఓవర్ చేయాలి. తర్వాత నేనైతే ఎగ్జామ్ ఇదైతే ఇక్కడ మేము నాగోల్ అనమాట ఫ్లేవర్ ఎక్కాము. సో మాకు టైం లేదు, తొందరగా వెళ్ళాము. నేను అసలు ఎగ్జామ్ రాయననుకున్నాను అనమాట. హెడేక్ వస్తుంది, అలానే ఉందాం అనుకున్నా. కానీ ఎగ్జామ్ రాయాలి కదా, అప్లై చేశాం. సో ఎగ్జామ్ సెంటర్ దగ్గర నియర్ వచ్చేసాము. ఎల్బీ నగర్ అనమాట. ఇక్కడే హాల్ టికెట్ నియర్. ఇక్కడ నుంచి అయాన్ డిజిటల్ అనమాట, జిరాక్స్ సెంటర్ దగ్గర వెళ్ళి తీపించుకున్న హాల్ టికెట్. ఇక్కడ దగ్గరే ఉందన్నమాట ఎగ్జామ్ సెంటర్. ఇలా ఎవరైనా వెళ్తే అన్నీ, ఇంకా ఏదైనా హ్యాండ్ బ్యాంగిల్స్ అయినా సరే, ఏదైనా అన్నీ ఇయర్ రింగ్స్ అన్నీ బ్యాగ్లో పెట్టేసి లోపలికి వెళ్ళిపోయాను. సో ఇక్కడ ఎగ్జామ్ కూడా రాసుకున్న అయిపోయింది. అందరు బయటకు వస్తున్నారు అనమాట. నేను కొన్ని వీడియోస్ తీయలేదు, స్కిప్ చేసేసా. మా ఫ్రెండ్ మేము కలిసామన్నమాట ఆఫ్టర్ 10 ఇయర్స్. మా బీటెక్ ఫ్రెండ్ అనమాట. సో మేమైతే ఒక దగ్గర అయితే కూర్చున్నాం టీ తాగుదామని, ఒక బేకరీ దగ్గర. ఇంకా తనే నాకు పార్టీ ఇచ్చింది అనమాట, 10 ఇయర్స్ అని. రెస్టారెంట్కి వెళ్దామంటే నేనే వద్దన్నా, పాప ఉందని వద్దన్నా. తను మళ్ళీ అల్లరి చేస్తుంది. అయితే నాకు టీ చాలన్నా టీ తాగాను. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటుంది కదా, అవి పాప కోసం. ఇది మేమిద్దరం అయితే చాలా రోజులు కలిసాం కదా, సెకండ్ ఇచ్చుకుంటున్నాం. చాలా హ్యాపీ అనమాట. మేము ఏదైనా కాంటాక్ట్లోనే ఉంటాము. సమోసా, ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట మా పాప కోసం ఇప్పించారు. ఇంకా కట్లెట్ అంతా వాళ్ళే అమౌంట్ ఇచ్చేసారు మా ఫ్రెండ్స్ అయితే. వద్దన్నా లేదు అని. ఇంకా ఇది కలిసాం, వాళ్ళు వెళ్ళిపోయారనమాట. మేమైతే రిటర్న్ వెళ్తున్నాం రూమ్కి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎగ్జామ్ కాదు, మా ఫ్రెండ్ కలిసిందని. నేను ఎగ్జామ్ అంతగా ప్రిపరేషన్ అవ్వలేదు. ఇంకా ప్రిపేర్ అయితే బాగుండేదని అనిపించింది. రీజనింగ్ ఓకే, మ్యాథ్స్, జనరల్ అవేర్నెస్ అనమాట. రీజనింగ్ అయితే 30, జనరల్ అవేర్నెస్ 40, మ్యాథ్స్ 30 అనమాట. సో టోటల్ 100. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.